So based on the information on the shroud, we can exactly know the crown of thorns, how it probably looked like. సో అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క ముఖ చిత్రాన్ని మనం చూడొచ్చు. It was a white ringlet. అక్కడ మనం చూస్తాము ఆ తల మీద పెట్టినటువంటి ముండ్ల కిరీటాన్ని. And there are about 35 puncture wounds on the forehead and the back. తల ముందు భాగం About 35 puncture wounds. 35 గాయాలు ముందు వెనక వారు గమనించారంటండి. That is one of the most sensitive parts of our body. మన శరీరంలో బాగా సెన్సిటివ్ అయినటువంటి స్థలం ఏదైనా ఉందంటే తల భాగం మాత్రమే. And we cannot imagine the pain that Jesus must have suffered with this crown. సో యేసుక్రీస్తు ప్రభువారు తల మీద ఆ ముండ్ల కిరీటం పెట్టినప్పుడు ఎంత శ్రమ పడ్డాడో మన ఊహ కూడా అందదంటండి. Now this has a very deep theological significance. ఇది థియాలజికల్ లో లోతైనటువంటి మర్మము. These thorns, they symbolize sin. అక్కడ ఆ ముళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే పాపానికి సాదృశ్యంగా ఉందంట. And maybe you remember Abraham when God asked him to sacrifice his son. మన అబ్రహాం గారిని చూస్తే దేవుడు ఎప్పుడైతే అబ్రహాం కుమారుని బలి ఇవ్వమని కోరాడో, at the moment that he was prepared to sacrifice his son, ఆ క్షణంలోనే తన కుమారుడిని బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయాడంట. the Lord said, stop. అప్పుడు దేవుడు అన్నాడంట, అబ్రహామా ఆగు అన్నాడంట. And the ram was very close nearby. అక్కడ దానికి చాలా క్లోజ్ గా ఉన్నారు అక్కడ బలి ఇవ్వడానికి వారు. And it couldn't live because it was taken by a bush with spines. So they find out the sheep, right? Yeah, it was a ram. Yeah, you can say sheep. Okay. Yeah. అక్కడ మరి చుట్టబడి ఇరుక్కున్నటువంటి ఒక జంతువుని మనం చూడొచ్చు. So he took that sheep and sacrificed it instead of his son. తన కుమారుడిని స్థలములో ఆ గొర్రె పిల్లను తీసుకుని అబ్రహాము వధించాడంటండి. So this symbolizes that Jesus was also a substitute for us. చూడండి, ఇది మనకి ఏమి సాదృశ్యంగా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన పాపాల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. In the same sense as this sheep was a substitute for Abraham's son. సో అబ్రహాము కుమారుడికి బదులుగా ఆ గొర్రె పిల్ల ఎలాగా బలి ఇవ్వబడిందో మన నిమిత్తమై యేసుక్రీస్తు ప్రభువారు బలియాగమయ్యాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. So the next panel is actually this one. And as I explained before, Jesus was scourged with about 120 lashes in the front and the back. యేసుక్రీస్తు ప్రభువారు ముందు వెనక ఆయన ఎలాగా పట్టబడ్డాడో చూడండి, ఈ చిత్రం చూస్తే మనకు తెలుస్తుంది. And the torture instrument that the Romans used, వాళ్ళు ఒక వ్యక్తిని టార్చర్ చేయడానికి ఉపయోగించినటువంటి ఆయుధాలను చూడండి, is called flagrum. అది కొరడ అలా తయారు చేయబడింది అంటే. They used two balls here at the end. ఒక్క దారానికి 2 బాల్స్ ఉన్నాయి అక్కడ. And these they lacerated the skin. అది తగిలితే అక్కడ చీలిపోతుంటుంది, దాన్ని బట్టి కొడితే అక్కడ అలా సొట్టబడి పగిలిపోతుంటుంది శరీరం. And on the shroud we see many of these scorch marks. అక్కడ చాలా గాయాలైనటువంటి అవన్నీ కూడా మనం ఆ ప్రేత వస్త్రంలో మనం చూసాం. And the second torture instrument was the Roman virgae. అక్కడ మనం చూస్తే విర్గే అనేటువంటి మరొక ఆయుధాన్ని వారు ఉపయోగించారంట ఆయన కొట్టడానికి. So the shroud gives us much more detail and information than the biblical record. సో బైబిల్ ఆధారంగా, శాస్త్రీయ ఆధారంగా అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయండి యేసుక్రీస్తు ప్రభువారు బలయ్యాడని చెప్పడానికి. And we can contemplate what the Lord went through. ఒకసారి మన దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మన సేవ చేస్తున్న దేవుడు ఎలాంటి పరిస్థితి గుండా ముందుకు వెళ్ళారో ఒక్కసారి మనం ఆలోచన చేయగలిగితే. Okay, next. This one. Okay. So ఇక్కడ చూడండి. So this one is maybe the panel which I most worked on. ఆయన
కష్టపడి తయారు చేసినటువంటి ప్యానల్ అంతట్లో కూడా ఇదిగో ఈ ప్యానల్ కోసం ఎంతో కష్టపడ్డాడు అండి. I will explain you why. ఇప్పుడు మీకు చెప్తాను ఎందుకు అది. I always wanted to know Golgotha, how it looked like. ఆయన అనుకునేవాడంట అసలు గోల్గొతా కొండ అనేది ఎలా ఉంది అనుకునేవాడంట. Golgotha is maybe the most sacred place for Christianity. మన క్రైస్తవులందరికీ కూడా గొల్గొతా అనేది ఒక ప్రత్యేకమైనటువంటి స్థలము. But nobody has an idea how that place looked like. ఆ స్థలం ఎలాగా ఉంటుందో ఎవరికీ తెలియదు. And I wanted to know. అయితే ఆయన అనుకున్నాడంట నేను దాని గురించి తెలుసుకోవాలనుకున్నాడంట. Precisely to show, to make an exposition panel to show the place. సో ఆ స్థలాలు మొత్తం కూడా ఆయన వెళ్ళి ఆయన సేకరించినటువంటి వాటిని మనకు చూపిస్తున్నారు ఇప్పుడు. It took me 2 years ఇదిగో ఈ ప్యానల్ తయారు చేయడానికి 2 సంవత్సరాలు టైం పట్టింది అన్నట్టు. to find the information I was looking for. ఆయన కనుగొంటున్నటువంటి ఇన్ఫర్మేషన్ ని కనుగొనడానికి 2 సంవత్సరాలు టైం పట్టింది. So this book was published in 1994. 1994లో ఈ పుస్తకాన్ని రూపొందించారు. Based on excavations below the Sepulchre Church in Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ఆ సంఘం గురించినటువంటి పూర్తి అవగాహనతో కూడినటువంటి పుస్తకము. 20 years of excavations. 20 సంవత్సరాల యొక్క సుదీర్ఘ పరిశోధన. And the result was this blueprint, this floor plan. అక్కడ ఉన్నటువంటి ఒక మ్యాప్ బ్లూ ప్రింట్ ని మనం చూస్తే This is all we knew. అక్కడ అంతా కూడా నూతనముగా ఉన్నదండి. And I said, based on that map, I know how to reconstruct that place, the quarry. అక్కడ ఆ చర్చ్ ఆఫ్ ది హోలీ సెప్లక్చర్ కింద ఉన్నటువంటి ఆ మ్యాప్ ద్వారా ఇవన్నీ కూడా కనుగొనడం జరిగింది. So this is the reconstruction of the quarry. అక్కడ ఆ గొల్గొతా కల్వరి ఆ స్థలం అనేది అలా సాంప్రదాయ స్థానంగా మనందరికి కూడా ఉందండి. So this was a place where they started to make limestone blocks for buildings in Jerusalem. అక్కడ యెరూషలేములో కట్టడానికినటువంటి రాళ్ళను అక్కడ నుంచి తీసుకెళ్లేవాళ్ళు అంటున్న వాళ్ళు. They started about 700 BC. అక్కడ 700 BC లో వారు దాన్ని కనిపెట్టారు. And then the quarry was abandoned. ఆ తర్వాత అది అక్కడ వాళ్ళు Abandoned. అది చాలా ఉన్నతంగా ఉందండి అక్కడ. And then they started to plant olive trees and grape. అప్పుడు ఇది చాలా విస్తరిస్తుందని అక్కడ వాళ్ళు ఒలివ చెట్లు నాటడం మొదలు పెట్టారు. So this abandoned quarry became a garden. ఇది ఒక గార్డెన్ లాగా మారిపోయిందండి తర్వాత. And they started to have tombs here. అప్పుడు అక్కడ ఇక సమాధులు కట్టడం మొదలు పెట్టారు. And here this limestone here, just outside of the walls of Jerusalem, యెరూషలేము గోడలకి అవతల ఉన్నటువంటి స్థలం అది. this is Golgotha. అది గొల్గొతా కొండ. అక్కడ గొల్గొతా అనేది. And the tomb of Joseph of Arimathea, అరిమతయ యోసేపు సమాధి was just about 40 meters distant from Golgotha. 40 మీటర్ల డిస్టెన్స్ ఉందంటండి గొల్గొతాకి అరిమతయ యోసేపు సమాధికి. And it was close to a public road. అది ప్రజలు వెళ్ళేటువంటి పబ్లిక్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంది. Because they wanted to make a spectacle of crucifixion. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆ క్రూసిఫిక్షన్ ని వారు అంత చాలా జాగ్రత్తగా వహించారంటండి. So this is how Golgotha looked like. ఇప్పుడు మీరు అందరూ చూడొచ్చు గోల్గొతా అనేది ఇది ఎలా ఉంది. ఆయన 2 సంవత్సరాలు కష్టపడి అక్కడ పెడితే కనీసం ఒక్కరు కూడా ఫోటో తీసి 2-3 తీసుకుంటారు ఫోటోలు కావాల్సిన వాళ్ళకి. Hallelujah. So now we can know how the most sacred place of Christianity looked like. సో మన క్రైస్తవులకి ఒక సాంప్రదాయ స్థానం గొల్గొతా కల్వరి. ఆమేన్. Amen. ఆమేన్. So can I get these panels each one separate? Yes. Okay. Yes. You can have them exactly how they are here. I give you the files. Yeah. అయ్యగారు మనకి ఫైల్స్ పంపిస్తారంట. మీకు ఎవరికైనా ప్రత్యేకంగా కావాలనుకున్న వాళ్ళకి ఉచితంగా పొందుకున్నాం. ఉచితంగా ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఈ రోజు మీటింగ్ వచ్చిన వాళ్ళందరూ మీ నెంబర్లో మా ఫెయిత్ మినిస్ట్రీస్ యాప్లో మీ ఫోన్ నెంబర్ రాస్తే గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో I will make a group for all the pastors those who came today here. Yes. So this is the next panel. ఇది తర్వాత ప్యానల్ అండి. This is the panel of the crucifixion. ఇది క్రూసిఫిక్షన్ అప్పుడు చేసినటువంటి ఆ ప్యానల్ మనం చూస్తున్నాం. And this reconstruction shows precisely the positions of how Jesus was hanged on the cross. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఎలాగా వేలాడాడు అనటానికి ఇదొక సాదృశ్యమైనటువంటి ప్యానల్. This is the up position. అది యేసుక్రీస్తు ప్రభువు యొక్క పైన భాగము. And this is the down position. అది కింద భాగం అండి. 2 positions. 2 భాగాలు ఉన్నాయి. So up and down. Up. Up and down. పైకి వెళ్ళింది కిందకు ఉన్నది.
Why? ఎందుకని? Because he had to breathe. ఎందుకంటే ఆయన గాలి పీల్చుకున్నప్పుడు అలా పైకి వెళ్ళేవాడు అంటుంది. So in order to breathe, ఆ గాలి పీల్చుకున్నప్పుడు he had to be in the up position. అప్పుడు గాలి పీల్చుకున్నప్పుడు He had to be in this అలా position. పైకి వెళ్ళి అలా ఆ పొజిషన్ లో ఉన్నాడు అంటండి. When he was in the down position, ఆ గాలి వదిలేసినప్పుడు నిస్సాయికలోకి వెళ్ళినప్పుడు అలా వాలిపోయాడు అంటండి. he was not able to breathe. అప్పుడు ఆయన గాలి పీల్చుకోలేకపోయాడు అంటండి. So he had to go up in order to be able to కాబట్టి inhale కొద్దిగా breath. గాలి పీల్చుకోవాలన్న పరిస్థితి వచ్చినా అలా పైకి అలా వెళ్ళి గాలి పీల్చుకునేవాడు అంటండి. Imagine during all of this, ఒకసారి ఇమాజిన్ చేయండి. he had to move the hands nailed on the cross. ఆ చేతులు కూడా ఆ మేకులు చేతుల్లో కొట్టినప్పుడు అలా వెళ్ళినప్పుడు కూడా అవి కూడా కదిలేయి అంటండి. ఇలా ఇలా పైకి వెళ్ళినప్పుడు అలా వెళ్ళి అలా తిరిగినట్టు తిరుగుతూ ఉండేవి. Imagine the suffering. ఒక్కసారి ఆయన సఫరింగ్ ని ఆలోచించేద్దామండి. The same with the foot. అదే విధంగా కాళ్ళకు కూడా ఆ కాళ్ళకు కూడా ఒక మేకు కొట్టారు. While he was moving up and down, ఆయన అలా గాలి పీల్చుకున్న పైకి వెళ్ళినప్పుడు ఈ కాళ్ళలో ఉన్నటువంటి మేకు కూడా కదిలేది. the foot was making like this movement. అప్పుడు ఆ కాలు అలా ఇలా తిరిగేదంటండి అలా పైకి గాలి పీల్చుకున్నప్పుడు. And these nails, they went through the nerves, ఈ మేకులు నరాలు గుచ్చుకున్నాయి అంటండి నరాలు. and that was incredible pain. అది అసలు లెక్కించలేని అసలు ఎంత భయంకరమైన బాధ అంటే ఒక శాస్త్రవేత్తగా ఆయన చెప్తున్నాడు ఆ బాధ అసలు ఏ ఏ విధంగా కూడా దాన్ని మనం కొలవలేనంత బాధ అంటండి అది. Because this movement constantly was touching the nerves of the hands and the foot. ఆ చేతి భాగాల్లో ఆ కాళ్ళ భాగాల్లో అలా కదులుతున్నప్పుడు ఆ నా యేసయ్య అనుభవించినటువంటి ఆ బాధ మామూలు బాధ కాదు అది. So then Jesus died. అప్పుడు ఇక యేసు ప్రభువు చనిపోయాడు. We know that he died about 6 hours after he was hung on the cross, so about 3 p.m. 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో వేలాడి చనిపోయారు. And then the Roman soldier, he did with the spear puncture. ఆ చనిపోయిన తర్వాత ఆ రోమా సైనికులు అక్కడికి వచ్చి ఆయనను పొడవటం ప్రారంభించారు. So what was the cause of his death? ఆయన మరణానికి కారణం ఏంటి? The truth is that science doesn't have a definitive answer. It doesn't have a clear answer what was the real cause of his death. యేసుక్రీస్తు ప్రభువారు మరణానికి సంబంధించినటువంటి ఆ ఆలోచన అసలు వాళ్ళకి లేదంటండి. But probably it was a combination of heart attack with asphyxiation. ఓకే సారీ క్షమించండి. అసలు ఆయన ఎలా చనిపోయాడు అనే దానికి ఆధారాలు ఏమి లేవంట. అంటే అలా వేలాడి హార్ట్ అటాక్ తో చనిపోయాడా, ఎలాగ చనిపోయాడు ఆయన? Okay, so next panel. తర్వాత చూడండి మరొక ప్యానెల్ లోకి మనం వెళ్తున్నాం. So right at the beginning we talked about the face cloth of Jesus. మొట్టమొదటిగా ఈ ప్యానెల్ లోకి మనం వెళ్ళినప్పుడు మనం చదువుకున్న వాక్య ఆధారంగా తలకి చుట్టినటువంటి ఆ రుమాల. The face cloth was put on his head when he was dead on the cross. చూడండి సిలువ మీద ఉన్నప్పుడు అలాగా యేసుక్రీస్తు ప్రభువారి ముఖాన్ని రుమాలతో చుట్టారంటండి. So why did they put the cloth on his face? అయితే ఎందుకు మనం నమ్మొచ్చా? రుబినయ్యండి మనం నమ్మొచ్చా ఎందుకు ఆ రుమాలకి తల చుట్టారు? నమ్మిన వాళ్ళు అల్లు చెప్పండి. ఒకవేళ ఆయన చనిపోయినప్పుడు తలకి రుమాల చుట్టలేదు అన్నవారు ఎవరైనా ఉన్నారా? So they put it on his face because the Jews, they had an understanding that the soul of the deceased was in the soul, in the blood. మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటి వారు Jews, yes. యూదులు ఏమి నమ్ముతారంటే రక్తమే ప్రాణం అని నమ్ముతారంటండి యూదులు. So the blood had to be buried together with the body. కాబట్టి ఆ రక్తం కారిపోకూడదు. రక్తంతో పాటు సమాధి చేస్తేనే ఆ వ్యక్తి చనిపోయినట్లు వాళ్ళకి నిర్ధారణ అంటారు. So it had to be collected. అందుకని ఆ రక్తాన్ని వారు కలెక్ట్ చేసేవాళ్ళు అంటండి. అంటే రక్తం కారి భూమి మీద లోపించేవాడు కాదంట. And a lot of blood came out from his nose and his mouth. చాలా రక్తము ముక్కులో నుంచి నోట్లో నుంచి బయటకు వచ్చింది. So they put the face cloth to collect that blood. అయితే ఆ రక్తం అలా కారిపోతున్నటువంటి రక్తాన్ని కలెక్ట్ చేయడం కోసం సేకరించడం కోసం ఆ క్లాత్ ని పెట్టారు. And this face cloth, which is this one, is today stored in Oviedo in Spain. స్పెయిన్ లో ఒవియేడోలో ఈ యొక్క
ఆ రుమాలు తల చుట్టినటువంటి రుమాలు ఇప్పటికీ ఉన్నట్టండి. It also contains blood, ఇది ఆ రక్తాన్ని కూడా మరకల్ని అది సేకరించిందంట. and also water. అయితే నీళ్లను కూడా సేకరించి ఉంచిందంట ఆ రుమాలు. So this is in reality edema fluid from the lungs. సో ఆ లంగ్స్ లో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ రక్తము నీరు కలిపి ఉన్నటువంటి రుమాలు అది. Very interesting detail that this is blood AB. Blood type AB. ఇది బ్లడ్ టైప్ AB అనేటువంటి బ్లడ్ టైప్ అంటండి. నిర్ధారణ నిరూపించారంట. Now guess what the blood type is on the shroud? ఇప్పుడు ఆ రక్తము ఆ వస్త్రంలో ఉన్నటువంటి రక్తాన్ని మనం చూస్తే It is also blood type AB. అది కూడా AB అనేటువంటి బ్లడ్ టైప్ గా గుర్తించారంటండి. So we can be certain by not only this evidence, many more kinds of evidence that the face cloth covered the same man. సో యోహాను సువార్త 20వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలకు ఉన్నటువంటి ఆ వాక్య ఆధారంగా మనం చూస్తే ఆ రోమాల యొక్క పరిస్థితులు అన్నింటినీ కూడా శాస్త్రీయంగా నిర్ధారణగా మనం ఆరాధిస్తున్న దేవుడు ఏదో యేసు ప్రభు పుట్టాడు, చనిపోయాడు, పాతిపడి లేచాడంటే ఈ రోజున సమాజానికి మన సువార్త ప్రకటించడం ఉంటుంది. అది ఆయన బాధ. And this face cloth has a historical record to the 6th century. 6th centuryలో రికార్డులలో కూడా ఇది రికార్డులో ఉన్నటువంటి ఈ యొక్క వస్త్రం. Okay, next. అందరం ఒకసారి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. నిజంగా చాలా ఉపయోగకరమైనటువంటి వర్తమానాన్ని మన మధ్యలో నిజంగా ఈ శ్రమ దినాల్లో చాలా మంది ఫాస్టింగ్స్ లో ఉన్నారండి. చాలా మంది ప్రార్థన చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇది చాలా ఉపయోగకరమైనటువంటి నిజంగా యూ కేమ్ హియర్ ఇన్ రైట్ వే, రైట్ టైం. మెనీ పీపుల్ స్టిల్ దే ఆర్ ఫాస్టింగ్, దే ఆర్ ప్రేయింగ్. Yes. So they are remembering Jesus. Yes. Amen. So this panel shows the resurrection. ఈ యొక్క ప్యానల్ యేసుక్రీస్తు ప్రభువు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తుందండి. So this sequence shows the events. ఈ 4 కూడా కొన్ని ఆధారాలను మనకు చూపిస్తుంది చూడండి. So here is the body, how it was during the maybe 36 to 40 hours in the tomb. ఆ యొక్క భూమిలో ఆ యొక్క సమాధిలో కొన్ని 60 గంటల కొన్ని గంటలు ఉంచబడినటువంటి శవం అది. And at the moment that the body resurrected, ఆ శరీరము పునరుద్ధానమైన తర్వాత it became physically transparent. అది ఫిజికల్ గా రూపాంతరం చెందిందంటండి. So the cloth became vacant. Nobody inside the cloth anymore. Okay. Because he resurrected. సో ఆ ప్రేత వస్త్రం అలాగే ఉండిపోయిందంట. ఆయన తిరిగి లేచాడంట పైకి. So his body was transformed. అంటే ఆయన శరీరం రూపాంతరం చెందింది. From a physical to a supernatural different kind of body. సో భౌతికంగా నుంచి ఆధ్యాత్మికతలోకి ఆయన మార్చబడ్డాడు. And the shroud, అప్పుడు అది ఆ శరీరం పైకి లేచిన తర్వాత ఆ యొక్క ప్రేత వస్త్రము became vacant. గాలిపోయిన పొడలాగా అయిపోయిందంట. So what was left was only the shroud without the body. బాడీ లేకుండా మొత్తం వస్త్రం మిగిలిందంట అక్కడ. But what is the interesting point here? కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం చూడగలిగితే The bindings, they remained intact. అక్కడ దాని చుట్టూ కట్టినటువంటి తాళ్ళు అలాగే ఉండిపోయాయి అంట అక్కడ. So that's why John and Peter believed. అందుకనే అక్కడ పేతురు యోహాను గారు గట్టిగా నమ్మారంటండి ఈ యొక్క సత్యాన్ని. Because they saw that the cloth was still closed. ఎందుకంటే అక్కడ క్లాత్ లాగానే ఉంది. Nobody did remove the body from the shroud. ఆ shroud లో నుంచి ఎవరు కూడా ఉపదీసి బయటకు తీసుకురాలేదు. So how is this possible? ఇది ఎలా సాధ్యమైంది? Only if the body left the shroud. ఆ శరీరం నుంచి బాడీ వెళ్తే తప్ప ఇంకా అవకాశం లేదు అక్కడ. And the blood stains, they remained intact. దాంట్లో ఉన్నటువంటి రక్తపు మార్పులు అవన్నీ ఆ ఛాయ అంతా కూడా అలా ఉండిపోయింది. If somebody would have stolen the body, ఒకవేళ ఎవరైనా సరే బాడీని దొంగతనం చేస్తే then the blood stains, they would be smeared. అప్పుడు అక్కడ ఆ వస్త్రాన్ని చుట్టినటువంటి రక్తపు మార్పులన్నీ కూడా చంద్రవందరగా అయిపోయాయి అంటారు తీసేస్తే. But they were intact. కానీ అలా అవ్వలేదు అది. Amen? Amen. Praise the Lord. Amen. So next. Hallelujah.
parts of this one. Yes, tell me. So we come now to the history of the shroud. ఇప్పుడు వస్త్రం యొక్క చరిత్రలోకి వెళ్దాం మనం. The shroud appeared in Europe in Lille, France in 1355. 1355లో శ్రౌడ్ యొక్క పూర్వ ప్రయాణం అనేది ప్రారంభమైంది యెరూషలేము నుండి ఫ్రాన్స్ నగరం వరకు. But in reality, the shroud has a long track record before 1355. అక్కడ 1355లో నుంచి చాలా రికార్డులని అది స్వతంత్రించుకుంటూ దాని యొక్క ప్రయాణం